భారత నిర్మాణ దీనిలో భాగంగా సమాచార ఉత్సవాలు దీనిలో స్టాల్ సమగ్ర శిశుసేవాభివృద్ధి పథకం మరి స్టాల్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ మా 6 సేవల్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ పెట్టాము. పూర్వ ప్రాథమిక విద్య, అనుబంధ పోషకాహారము, సలహాలు, సంప్రదింపులు, ఆరోగ్య పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, వ్యాధి నిరోధక టీకాలు, అనుబంధ పోషణ మరి ఆరోగ్య విద్య మీద ఇక్కడ పెట్టామండి. ఇవన్నీ మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తయారు చేసి ఇక్కడ తల్లులకి వాళ్ళ బిడ్డలకి ఎలా పెట్టాలి అనేది మేము ఇక్కడ డెమాన్స్ట్రేషన్గా కొన్ని తయారు చేసి ఇక్కడ డిస్ప్లే చేశాము. మా ICDSలో భాగంగా ఇక్కడ తల్లి బిడ్డల సంరక్షణ ప్రాధాన్యత అంశాలు కూడా ఇక్కడ పెట్టామండి. గర్భవతి సంరక్షణ, బాలింత సంరక్షణ, గర్భవతిగా ఉన్నప్పుడు ఏమేమి తీసుకోవాలి, అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసుకుంటాం, అనుబంధ ఆహారం తింటాం, టీటీ వేయించుకుంటాం, ఆరోగ్య పరీక్ష చేయించుకుంటాం, ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా అన్ని ఫాలో అయితే మంచి బిడ్డకి జన్మనిస్తుంది. ఆ జన్మ అక్కడి నుంచి మళ్ళీ బాలింత సంరక్షణ క్రింద బిడ్డ ముర్రుపాలు వెంటనే పట్టడం, తల్లి ముర్రుపాలు మాత్రమే, తల్లి పటిక బెల్లం నీళ్ళు అవి ఇవి పడతారు, అవి పట్టకుండా మరి తల్లి అది అమృతతుల్యమైనటువంటి ఆ ముర్రుపాలు పట్టించేటువంటి బాధ్యత చూడటం, తల్లిపాలు మాత్రమే ఇవ్వడం 6 నెలల వరకు. మళ్ళీ బిడ్డ పుట్టగానే ఈ స్నానం అది చేయించకుండా పొడిగుడ్డతో బిడ్డను తుడిచి తల్లికి దగ్గరగా పడుకోబెట్టడం, పాలు పట్టించడం, తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, తను బాలింత సంరక్షణగా మంచి ఆహారం తినటం, బిడ్డకి తనకి సరిపడా ఆహారం తింటాం, రెస్ట్ తీసుకుంటాం, ఎక్కువ బరువు పనులు చేయకుండా తను బిడ్డను సంరక్షించుకుంటాం. వ్యాధి నిరోధక టీకాలు టైం ప్రకారం ఇప్పించడం వల్ల బాలింతంగా బిడ్డను నవజాత శిశు సంరక్షణ అన్నమాట. ఆ బిడ్డని బతికించుకుంటాం. పుట్టిన బిడ్డని నవజాత శిశు సంరక్షణగా 30 రోజుల్లోపు శిశు మరణాలు లేకుండా ఇవన్నీ ఎలా పాటించాలి అనేది మేము ఎక్కువగా చెప్పడం జరుగుతున్నది. నవజాత శిశు సంరక్షణ తర్వాత 6 నెలలు దాటంగానే బిడ్డకి తల్లిపాలు మాత్రమే కాదు, అనుబంధ ఆహారం, తల్లి పాలతో పాటు అనుబంధంగా ఆహారం అవసరం కాబట్టి బిడ్డల పెరుగుదలకి 6 నెలలు దాటిన తర్వాత 7వ నెల నుంచి ద్రవ పదార్థాల్లో రుచులు అలవాటు చేయడం, అంటే రుచులు అలవాటు అవుతాయి. టమాటా రసము, పప్పు తేట, గంజి ఇలాంటివన్నీ తయారు చేసి కొంచెం ఒక స్పూన్తో ముందు అలవాటు చేసి అక్కడి నుంచి 7వ నెల దాటిన తర్వాత నుంచి గుజ్జు పదార్థం, అరటిపండు గుజ్జు, పెరుగు అన్నం, మెత్తగా పప్పు అన్నం కొంచెం గుజ్జులాగా చేసి ఒక స్పూన్తో ముందు ప్రారంభం తయారు, అలా బిడ్డకి ఎదుగుది కొద్ది ఆహారాన్ని అలవాటు చేయటం అనేది మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటం. అనుబంధ ఆహారం బిడ్డ 2 ఏళ్ల దాకా బిడ్డ అందరికీ ఇమ్యునేషన్ టీకాలు వేయించడం, మీజిల్స్ వేయించడం, విటమిన్ ఏ ద్రావణం అందిందా లేదా కంటి జబ్బులు అవి రాకుండా. అక్కడి నుంచి 3 ఏళ్ళు దాటంగానే పూర్వ ప్రాథమిక విద్యకు అలవాటు, బిడ్డ యొక్క మైల్ స్టోన్స్ అభివృద్ధి, ఆటపాట మాట కథ ద్వారా పిల్లలతో సంభాషించి వాళ్ళని సమగ్రంగా తయారు చేయటం మా యొక్క లక్ష్యం.